మెగాస్టార్ చిరంజీవి సెన్సిబుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ చిత్రం సంక్రాంతి కానుక రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. నయనతార హీరోయిన్గా వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారుపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయిన చిత్రం విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచిపెడుతుంది. ఈ సినిమా 10 రోజుల కలెక్షన్ల వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ఇండియా వైడ్గా మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీమియర్ల ద్వారా 9.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 19.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 20 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 21.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 20.75 కోట్ల రూపాయలు, ఆరో రోజు 19.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 18 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 8.75 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 6.25 కోట్ల రూపాయలు, పదో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియా వైడ్గా 180 కోట్ల రూపాయల నెట్ వసూలు సాధించినట్టు సాకినికి వెల్లడించింది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్ వివరాలకు వెళ్తే నైజాం థియేటికల్ రైట్స్ 31 కోట్లు, సీడెడ్ 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 కోట్ల రూపాయలు, గుంటూరులో 9 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7.25 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఇదిలా ఉండగా చిరంజీవి నడిచిన సినిమా బ్రేక్ ఈవెన్ వివరాలకు వెళ్తే విడుదలైన అన్ని జిల్లాల్లో, ఏరియాలో లాభాల జోన్లోకి వెళ్ళింది. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల్లో ప్రాఫిట్ సాధించిన అతి కొద్ది సినిమాల్లో మన శంకర వరప్రసాద్ ఒకటిని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాం ఏరియాలో సొంతంగా రిలీజ్ చేసుకున్న నిర్మాత సాహు గారుపాటి భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా వసూలను సాధిస్తున్నది. టికెట్ల రేట్లు తగ్గించిన క్రమంలో వారాంతపు సెలవులో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో మన శంకర వరప్రసాద్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.